హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బెల్లం అలాగే గోధుమ పిండితో బాదుషా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి ముద్ద కట్టేలాగా ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే ఇలా ముద్ద కట్టాలి. సో ఇప్పుడు మనం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి తడుపుతాం కదండి, దానికంటే కొంచెం గట్టిగా ఉండాలండి. మరీ లూజ్గా కూడా ఉండకూడదు పిండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి. తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ సరిపోతాయి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగింది కదండి, దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. చూసారా, చిన్న చిన్న డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది మరి తిక్కుగా రావాల్సిన అవసరం లేదండి. మన గులాబ్ జామ్ సిరప్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా స్టిక్కీగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ప్లేట్ మూసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగానే ఉండాలండి. మనం ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని బాదుషాలాగా చేసేసుకోవడమే. మనం దీన్ని ఎక్కువ ప్రెషర్ చేయకూడదండి. పిండిని అలాగే తీసుకొని మనకి బాదుషా సైజు ఎంత కావాలో అంత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బాదుషాలు చేసేసుకోవడమే. చూసారా, ఇలాగా ప్రెషర్ చేయకూడదండి. ఎందుకంటే పిండి అనేది బాగా లోపల బాగా పొంగింటుందన్నమాట. బేకింగ్ సోడా వేసాం కదా. సో ఇలాగ అలాగే తీసుకొని ఇప్పుడు మన అరచేతిలో పెట్టుకొని దాన్ని ప్రెస్ చేస్తూ బాదుషాలని చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ప్రెషర్ చేస్తూ బాదుషాలని ఒత్తుకోవాలి. ఇలా చిన్నగా హోల్ పెట్టుకొని దాన్ని బాదుషా షేప్లో చేసి ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి. చూసారా, మనం పిండి కలిపేటప్పుడు ప్రెషర్ చేయకుండా బాదుషా చేస్తూ దాన్ని బాగా ప్రెషర్ చేస్తూ ఇలా బాదుషాలు ఒత్తుకోవాలి. చూసారా, ఇలాగా చిన్నగా మిడిల్లో చిన్న హోల్ లాగా పెట్టుకోవాలండి. సో ఇలా ఒక్కొక్కటిగా బాదుషాలు అనేవి మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా వచ్చాయి. తర్వాత నేను ఇక్కడ స్టవ్ పై ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఎక్కువ హీట్గా ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లో అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బాదుషాలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదండి. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే ఆయిల్ని హీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక్కొక్కటిగా వేస్తూ ఈ బాదుషాలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ బాదుషాలు అనేవి మనం స్పూన్ పెట్టేసి వెంటనే తిప్పేసుకోకూడదండి. ఈ బాదుషాలు అనేవి అవంతటవే పైకి వస్తాయన్నమాట వేగిన తర్వాత. చూసారా, అందుకనే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బాదుషాలని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒక్కొక్కటిగా ఎలా వస్తున్నాయో అవే రావాలండి పైకి. మనం వీటిని కదపకూడదు. చూసారా, అవే వచ్చేసాయి. ఇలా రావాలండి. ఇప్పుడు మనం పిండి బాగా కలిపినట్టు అనమాట. పిండి సరిగా కలపకపోతే అవి రావండి, గట్టిగా ఉంటాయి, సరిగ్గా పొంగవన్నమాట బాదుషాలు. ఇలా పొంగిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా మెల్లగా తిప్పేసేసుకోవాలి. ఇవి ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. లోపలంతా బాగా బాయిల్ అవుతుంది. ఇలా బాగా పొంగుతాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగాయో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అన్నీ తీసేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకొని
మన బెల్లం సిరప్ ఉంది కదా అందులోకి యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలండి బెల్లం సిరప్ కూడా, మరీ చల్లగా అయిపోకూడదు. మనం పాకం తీగ పాకం వచ్చే వరకు చేసుకోలేదు కాబట్టి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఈ బాదుషాలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. చూసారా వీటినంటే ఒకసారి డిప్ చేయాలండి. ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేస్తూ ఒక 2 నిమిషాలు పెడితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు పెడితే మెత్తపడిపోతాయండి. ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసాం కదా, అది కాకుండా గోధుమ పిండి కాబట్టి మనం దీన్ని ఒక 2 నిమిషాలు జస్ట్ అటువైపు ఇటువైపు తిప్పుతూ డిప్ చేయాలి. డిప్ చేసిన వెంటనే తీసేసుకోవాలి. ఎక్కువసేపు పెట్టకూడదు, లేకపోతే మెత్తపడిపోతాయి. చూసారా అబ్జర్వ్ చేస్తుంది. ఆ బెల్లం అనేది బాగా లోపలికి పీల్చేసుకుంటుందండి బాదుషా. చూసారా బాగా పీల్చేసుకుంది. ఎక్కువసేపు మాత్రం పెట్టకండి. సో బాదుషాలు ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం దీనిపైన కొద్దిగా జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇలా గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఆ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మన జ్యూసీ హెల్దీ బాదుషాలు రెడీ అయిపోయాయండి. మీకు ఇప్పుడు చూపిస్తాను లోపల ఎలా పీల్చుకుంది, ఎలా బాయిల్ అయింది అనేసి. చూసారా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.